దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జనవరి నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాము. మొదటగా ధ్యానించుకునే ముందు, యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మానవుల యొక్క నడవడిక మరియు వారి జీవనము గురించి ఇర్మియా ప్రవక్త చక్కగా వ్రాసినటువంటి ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా విందాము. ఎందుకంటే మానవులు వారి యొక్క జీవిత మనుగడ వారు ఎలాగ చేసుకోవాలి అనుకునే విషయంలో వాళ్ళ సొంత నిర్ణయం ప్రకారంగా మనుగడ జరగదు. ఈ విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. లోకములోని మానవులు, ప్రియ దేవుని బిడ్డలారా, లోకములోని మానవులు వారు నడవలసినటువంటి తీరు దేవుని నిర్ణయం చొప్పున జరగవలసిందే కానీ మానవుడి వశమున లేదది అన్నటువంటి వాక్యము మనము తేటతెల్లంగా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుటయు మానవుల వశములో లేదు అని యెహోవా దేవుడు చెప్తున్నటువంటి మాట ఇర్మియా ప్రవచిస్తున్నాడు ఇక్కడ. దేవుని నిర్ణయం ప్రతి మానవునిపై నిర్దేశించుటకు మనము దేవుని ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకోవాలి. మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలనేది మన చేతిలో లేదు. అది మనము దేవునికి విన్నవించుకోవాలి. ఇదే మాట కీర్తనకారుడు అంటాడు. 27 సంకీర్తన 11 వచనములో ఏమంటాడంటే, యెహోవా, కీర్తనకారుడు దేవుని ప్రార్థిస్తున్నాడు. యెహోవా దేవా, నీ మార్గమున నాకు బోధింపుము, నీ మార్గాన్ని నాకు బోధింపుము, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అని కీర్తనకారుడు దేవునికి విన్నపం చేసుకుంటున్నాడు. 27 సంకీర్తన 11లో మనం చూసినట్లయితే కీర్తనకారుడు దావీదుకి ఇష్టమైన వాడు కదా, దేవునికి హృదయానుసారుడు కీర్తనకారుడు. అంతటి కీర్తనకారుడే ఏమంటున్నాడు? యెహోవా తండ్రి, దేవా, నీ మార్గాన్ని నాకు బోధించయ్యా, సరళమైన మార్గములో నేను నడిచేటట్లుగా నన్ను నడిపించు తండ్రి అని దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు గారు దేవునికి విన్నపము చేసుకుంటున్నాడు. దేవునికి ప్రార్థన చెయ్యాలి అని మనం అనుకున్నను, ఇది దేవుణ్ణి కూడా అడగాలి. ప్రార్థన చేసుకోవటం కూడా అది మన ఇష్టం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అడగాలి. దేవునికి విన్నపాన్ని మనము ప్రార్థనలో పెట్టుకోవాలి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా,
పరలోక అభిషేకం కూడా నాకు అనుగ్రహించు తండ్రి అని దేవునికి మనం విన్నవించుకోవాలి. ప్రార్థన మన ఆయుధం. ప్రార్థన మన జీవితంలోని సమస్యల నుండి విడుదల చేస్తుంది. ప్రార్థన అనేది మన స్థితి మారాలంటే ప్రార్థన తప్పనిసరి. ప్రియ దేవుని బిడ్డలారా, మన మార్గములను ఏర్పాటు చేసుకోవాలంటే, మన మార్గాలను ఏర్పాటు చేసుకుంటానికి మన ప్రవర్తన సన్మార్గాన ప్రవర్తించుటకు వినయ మనస్సు కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. ఇది కూడా ప్రార్థన చేయాల్సిందే. మన మార్గాలు మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడవాలంటే మనకి అది కుదరదు. మన ప్రవర్తన కూడా సన్మార్గాన మనం నడవాలి, ప్రవర్తించాలనుకున్నా మనకు అవ్వదు. అవి కూడా మనము వినయ మనస్సుతో దేవుని ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గుర్తించాల్సింది ఏమిటంటే, మన జీవన స్థితిగతులు మన చేతిలో లేవు గనుక మన స్థితి దేవునికి ఇష్టమైన రీతిలో గడపటానికి ఆయన సన్మార్గాన్ని మనకు బోధించమని దేవునికి విన్నవించుకోవాలి. ప్రభువారు మన ప్రార్థనను అంగీకరించేటట్లుగా మనము వినయ మనసుతో మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రభు దగ్గర నుంచి మనం అన్నీ పొందుకోవచ్చు. పరలోక ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించమని మనం దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసయ్య, నీ స్తోత్రాలు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. ఆ ప్రకారంగానే తండ్రి మేము నిత్యము దేవ నీ సన్నిధికి మేము ధ్యానించుకొనిచున్నటువంటి ప్రతి వాక్యాన్ని దేవా మాకు అనుగుణంగా మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా దేవా. మా మార్గాలను మేము ఏర్పరచుకోవాలంటే అది మా వశములో లేదని నాయన నీ యొక్క వాక్యాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాము తండ్రి, విన్నాము తండ్రి. ఆ ప్రకారంగానే తండ్రి దేవా సన్మార్గాన మేము ప్రవర్తించుటకు తండ్రి మాకు అనుకూలమైనటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మేము అనుభవించేటట్లుగా మమ్మల్ని దీవించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.